యేసన్న గారి ద్వారా అందరూ 4 పాటలు పాడేసిన తర్వాత నిలబడి హృదయాలు కొమ్మరించి చేసే చేతులెత్తి అందరూ కాన్సన్ట్రేటెడ్గా ప్రభుతో లీనమైపోయి ప్రభుతో ఆనుకుపోయే ఆరాధన, చేతులెత్తి చేసే ఆరాధన విధానం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ప్రబలమైంది యేసన్న గారి ద్వారా. అంతకుముందు ఐపీసీ సంఘాల్లో జరుగుతూనే ఉండేది. పిఎం శామ్యుల్ గారు వచ్చిన దినాల్లో బాగా జరుగుతూనే ఉండేది. కానీ యేసన్న గారి ద్వారా ఈ ఆరాధన ప్రాచుర్యమై ఇప్పుడు 7th డే సంఘాల్లో, ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీల్లో, ఇప్పుడు ఆర్సిఎం చర్చిల్లో నిలబడి చేతులెత్తి ఆరాధనలు చేస్తున్నారు. హల్లెలూయా. అవును, కూర్చొని పాడినప్పుడు కూడా మనసుతోనే పాడాం, నిలబడి పాడుతున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ మనసు పెట్టాం. తప్పేంటి? దీని మీద విమర్శ చేయకపోతే అసలు సాతాన్ మీదకి వెళ్ళొచ్చు కదా. చాలా మంది త్రాగుతున్నారు, చాలా మంది వ్యభిచారంలో ఉన్నారు, చాలా మంది వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చుగా. నువ్వు దీని మీద యుద్ధం చేయకపోతే అన్నెసెసరీ వార్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్. క్రైస్తవ సంఘములో అనవసర యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో అవి ఆపబడునుగాక. అవసరమైన యుద్ధములు ప్రారంభమగునుగాక.